ఈరోజు మనం ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ లెసన్ నుంచి వెరీ 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 ఇంపార్టెంట్ గ్రాఫ్స్ మన దగ్గర 4 ఉన్నాయి. రైట్, డెఫినెట్గా ఈ 4 గ్రాఫ్స్ నుంచి మనకి ఒక గ్రాఫ్ అనేది పబ్లిక్ ఎగ్జామ్ వస్తుంది. రైట్, సో మనం ఆ 4 గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గ్రాఫ్ ఏంటంటే డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ ద ఈక్వేషన్స్ x minus y plus 1 is equal to 0 and 3x plus 2y minus 12 is equal to 0. ఈ క్వశ్చన్ ఎక్కడ ఉంటుందంటే మనకి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 58 7. దిస్ ఈస్ ద ఫస్ట్ గ్రాఫ్. ఈ క్వశ్చన్ మనకి సబ్జెక్ట్ 1లో కూడా ఇచ్చారు. సో లెట్స్ సీ దిస్ గ్రాఫ్. ఏమంటున్నాడు? 2 ఈక్వేషన్స్ ఆర్ గివెన్. హౌ మెనీ ఈక్వేషన్స్ ఆర్ గివెన్? 2 ఈక్వేషన్స్. ఫస్ట్ ఈక్వేషన్ x minus given that y plus. First equation now. The first equation is x minus y plus 1 is equal to 0. And the second equation is 3x plus 2y minus 12 is equal to 0. ఈ 2 ఈక్వేషన్స్ కి మనం గ్రాఫ్ డ్రా చేయాలి. ఏం డ్రా చేయాలండి? గ్రాఫ్ డ్రా చేయాలంటే మనం ఫస్ట్ సొల్యూషన్స్ ఫైండ్ చేయాలి. ఒక్కొక్క ఈక్వేషన్ కి ఎన్ని సొల్యూషన్స్ ఫైండ్ చేయాలి? 2 సొల్యూషన్స్. సో నేను ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటాను. ఎవరంటే ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, x మైనస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, ఇది ఫస్ట్ ఈక్వేషన్. దీనికి మనం 2 సొల్యూషన్స్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేయాలంటే ఇప్పుడు ఒకసారి చూడండి, కాన్స్టెంట్ ఎవరు ఇక్కడ? వాడు లెఫ్ట్ సైడ్ ఉన్నా రైట్ సైడ్ ఉన్నాడా? Right side. ప్లస్ 1 లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. సో వీళ్ళు ఫస్ట్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు ప్లస్ 1 లాగితే ఏమవుతాం? x minus y is equal to 0 minus 0 ని 1 ని సబ్ట్రాక్ట్ చేద్దాం. x minus y is equal to 0 నుంచి 1 తీద్దాం. తమ్ముడు సంపాదించంటే అనేది అంటున్నాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? 1. బిగ్గెస్ట్ నెంబర్ ఎవడు ఇక్కడ? 1. 1 కి ఏ సింబల్ ఉంది? అంటే నేను సొల్యూషన్ ఫైండ్ చేయలేదు. ఫస్ట్ కాన్స్టెంట్ అనేది రైట్ సైడ్ ఉండాలి. రైట్ సైడ్ లేదు కదా, అందుకని 1 రైట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేసాం. ఇప్పుడు సొల్యూషన్స్ ఫైండ్ చేయండి. ఫస్ట్ ఎవరి ప్లేస్ 0 పెడదాం మనం. పుట్ x is equal to 0. x ప్లేస్ లో 0 పెడతాం. x ప్లేస్ 0 పెడితే ఏమవుతుందమ్మా? 0 మైనస్ y is equal to minus 1. ఈ 0 అటుపక్క ట్రాన్స్ఫర్ చేయండి. ప్రస్తుతానికి ప్లస్ అనుకో. ప్లస్ 0 అటుపక్క వెళ్తే మైనస్. ఇప్పుడు ఏం మిగులుతాడమ్మా? మైనస్ y is equal to minus 1 minus 0. Again, minus y is equal to minus into minus plus 1 కి 0 కలిపితే 1. మరి ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా బిగ్గెస్ట్ నెంబర్ సింబల్ వేసుకోవాలి. బిగ్గెస్ట్ నెంబర్ 1, దాని సింబల్ మైనస్. విభాగం ఉంచండి. ఇక్కడ y కి మైనస్ ఉంది, 1 కి మైనస్ ఉంది. లెఫ్ట్ సైడ్ మైనస్ ఉంది, రైట్ సైడ్ మైనస్ ఉంది. మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మైనస్ మైనస్ క్యాన్సిల్. y is equal to 1. ఇది ఫస్ట్ సొల్యూషన్. x వాల్యూ ఏమో 0, y వాల్యూ ఏమో 1. ఆర్డర్లో రాసుకుంటే ఆర్డర్ పేర్ x, y is equal to x వాల్యూ 0, y వాల్యూ 1. ఇది ఫస్ట్ సొల్యూషన్. ఈ ఫస్ట్ సొల్యూషన్ మన పేరు ఇప్పుడు మనకి ఇంకొక సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ కావాలంటే ఈసారి ఎవరి ప్లేస్ 0 పెడతాం? y ప్లేస్ 0. అప్పుడు ఏమవుతుందమ్మా? పుట్ y is equal to 0. y ప్లేస్ లో 0 పెడతాం. అప్పుడు ఏమవుతామా? x minus y is equal to minus 1. x minus y value 0. చైతన్య is equal to minus 1. minus 0 ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? x is equal to minus 1 plus 0. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 1లో 0 తీస్తే 1. x is equal to 1. మరి ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా బిగ్గెస్ట్ నెంబర్ సింబల్ వేసుకుంటాం కదా. బిగ్గెస్ట్ నెంబర్ 1 కదా, 1 సింబల్ మైనస్. సో ఆన్సర్ మైనస్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చినామా? వై వాల్యూ ఎంత తీసుకున్నామా? 0. దీని ఆర్డర్లో రాద్దాం. ఆర్డర్ పేర్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ మైనస్ 1, వై వాల్యూ 0. అంతే. ఇది సెకండ్ సొల్యూషన్. ఈ సెకండ్ సొల్యూషన్కి నేను బి. ఇప్పుడు మనం ఈ 2 సొల్యూషన్స్ని మనం గ్రాఫ్ మీద ఇస్తే ఒక లైన్ వస్తుంది. అలాగే మీ సెకండ్ ఈక్వేషన్ కూడా తీసుకుని దానికి కూడా 2 సొల్యూషన్స్ ఫైండ్ చేయండి. సెకండ్ ఈక్వేషన్ ఎవరో? వాట్ ఈస్ సెకండ్ ఈక్వేషన్? 3x plus
2y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. మీరు రైట్ సైడ్ చూడండి 0 ఉంది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కాన్స్టెంట్ని అటుపక్క ట్రాన్స్ఫర్ చేద్దాం. ముందు ఈ కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకొచ్చేసాం అనుకోండి ప్రాబ్లం చాలా ఈజీగా అనిపిస్తుంది. కాబట్టి -2 అటుపక్క వెళ్తే ఏమవుతుందమ్మా? x plus 2y is equal to 0 ప్లస్ 12. ఈ రెండు ఎడిషన్ చేద్దాం. 3x ప్లస్ 2y is equal to 0 ప్లస్ ఉంది అనుకో, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 12కి 0 కలిపితే మళ్ళీ 12 వస్తుంది. యూ అండర్స్టాండ్ దట్? ఇప్పుడు సొల్యూషన్స్ పనిచేస్తాం. ఫస్ట్ x ప్లేస్లో 0 వేద్దాం, ఒక సొల్యూషన్ వస్తుంది. తర్వాత y ప్లేస్లో 0 వేద్దాం, ఇంకో సొల్యూషన్ వస్తుంది. ముందు x ప్లేస్లో 0 వేద్దాం. పుట్ x is equal to 0. x ప్లేస్ 0 అయితే ఏమవుతామా? 3x మీన్స్ 3 into x. 3 into 0 plus 2y is equal to 12. 3 zeros are 0 plus 2y is equal to 12. మరి కాన్స్టెంట్ రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయాలి కదా. ఇది ప్లస్ 0 అనుకో, ప్లస్ 0 -0. అప్పుడు ఇంకేం మిగిలింది ఇక్కడ? 2y మైనస్ 0. 2y is equal to 12 లో 0 తీస్తే 12. ఇప్పుడు 2 రెడ్ పక్క ట్రాన్స్పోజ్ చేద్దాం. 2y అంటే 2 into y is equal to 12. 2 మల్టిప్లై చేస్తున్నాను, అటుపక్క వెళ్తే డివిజన్ చేస్తాను. 12/2. 2 1s are 2 6. y is equal to 6/1. 6/1 అంటే ఎంతమ్మా? 6. ఇది ఫస్ట్ సొల్యూషన్. ఆర్డర్లో రాసుకున్నాం. ఆర్డర్ పేర్ x, y is equal to ఆర్డర్ పేర్ x వాల్యూ 0 కామా y వాల్యూ 6. ఇది ఫస్ట్ సొల్యూషన్. దీని నేను పేరు p అని పెట్టాను. ఇప్పుడు y ప్లేస్లో 0 పెట్టాం, అప్పుడు సెకండ్ సొల్యూషన్ వస్తుంది. ఏమవుతామా? పుట్ y is equal to 0 అంటే ఈ సెకండ్ ఈక్వేషన్లో 3x ప్లస్ 2y is equal to 12 లో y ప్లేస్లో 0 పెట్టాం. అప్పుడు ఏమవుతుందంటే 3x ప్లస్ 2y అంటే 2 into y అంటే 2 into y వాల్యూ 0. 2 into 0 is equal to 12. 3x ప్లస్ 2 zeros are 0 is equal to 12. ఈ కాన్స్టెంట్ ని రైట్ సైడ్ కి ట్రాన్స్ఫర్ చేద్దాం. ప్లస్ 0 అటుపక్క వెళ్తే ఏమవుతుంది? 3x is equal to 12 minus 0. 3x is equal to 12 లోంచి 0 తీస్తే 12. 3 ట్రాన్స్ఫర్ చేద్దాం. 3 ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం. 3x అంటే ఏమా? 3 into x is equal to 12. 3 మల్టిప్లై చేస్తున్నాం, అటుపక్క వెళ్తే ఏమవుతాడు? డివిజన్. x is equal to 12/3. 3 1s are 3, 3 4s are 12. x is equal to 4/1. 4/1 అంటే 4. ఇది సెకండ్ సొల్యూషన్. దీని ఒక ఆర్డర్లో రాసుకుంటే ఆర్డర్ పేర్ x, y is equal to ఆర్డర్ పేర్ x వాల్యూ 4, y వాల్యూ 0. 4, 0. దీనికి పేరు q. అంటే సెకండ్ ఈక్వేషన్ 3x plus 2y is equal to 12 కి ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసి p ఆర్డర్ పేర్ 0, 6. సెకండ్ సొల్యూషన్ వచ్చేసి q ఆర్డర్ పేర్ 4, 0. ఇప్పుడు రెండు పాయింట్స్ని పట్టుకెళ్ళి మనం గ్రాఫ్లో వేస్తే ఇంకొక లైన్ వస్తుంది. ఇప్పుడు ఆ లైన్ ప్యారలల్గా ఉందా, ఇంటర్సెక్టింగ్ అవుతుందా, కోయిన్సైడ్ అవుతుందా మనం తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నింటినీ పట్టుకెళ్ళి గ్రాఫ్ షీట్లో పెట్టుకెళ్తాం. వాచ్ చేయండి ఆ పొద్దు. సో x minus y plus 1 is equal to 0. It is first equation. రైట్. సో ఇక్కడ x మైనస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఫస్ట్ ఈక్వేషన్కి మనం ఫైండ్ చేసిన సొల్యూషన్స్ ఏ ఆర్డర్ పేర్ 0, 1 అండ్ b -1, 0. అలాగే 3x ప్లస్ 2y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ సెకండ్ ఈక్వేషన్కి మనం ఫైండ్ చేసిన సొల్యూషన్స్ p ఆర్డర్ పేర్ 0, 6, ఇంకొకటి q ఆర్డర్ పేర్ 4, 0. ఇప్పుడు ఈ 2 సొల్యూషన్స్ని గ్రాఫ్ షీట్ మీద వేసి జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది. 2 సొల్యూషన్స్ని మనం గ్రాఫ్ మీద వేస్తే ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. వాటిని రిప్రజెంట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి 0, 1 అంటే x వాల్యూ 0, y వాల్యూ 1. ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ పేర్లో x వాల్యూ 0 అయితే అది y యాక్సిస్ మీద ఉంటుంది. సో y వాల్యూ 1, ఇది y యాక్సిస్. y వాల్యూ 1 కాబట్టి ఇది 1. ఇది ఫస్ట్ పాయింట్ ఏ ఆర్డర్ పేర్ 0, 1. అలాగే నెక్స్ట్ పాయింట్ -1, 0 x వాల్యూ -1, y వాల్యూ 0. ఇక్కడ y వాల్యూ 0 కాబట్టి ఇది x యాక్సిస్ మీద ఉంటుంది. సో x వాల్యూ -1 అంటే ఇక్కడ ఉంది. ఇది సెకండ్ పాయింట్ b.
ఆర్డర్ పెయిర్ -1, 0. మనం దీన్ని స్కేల్తో జాయిన్ చేసినట్లయితే ఫస్ట్ లైన్ వస్తాడు. సో ఇది ఫస్ట్ లైన్. అలాగే ఇప్పుడు సెకండ్ సొల్యూషన్ తీసుకుందాం. సెకండ్ ఈక్వేషన్ పాయింట్స్ ఎవరంటే 0, 6. ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 6. ఎక్స్ 0 కాబట్టి ఇది వై యాక్సిస్ మీద ఉంటుంది. సో ఇది వై యాక్సిస్. వై వాల్యూ 6 అంటే ఇక్కడ వచ్చాడు. ఇది ఫస్ట్ పాయింట్. పి ఆర్డర్ పెయిర్ 0, 6. అలాగే నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్ వచ్చేసి 4, 0. ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ 0. ఇది వై 0 కాబట్టి ఎక్స్ మీద ఉంటుంది. ఎక్స్ వాల్యూ 4 అంటే వీడు. ఇది క్యూ పాయింట్. ఆర్డర్ పెయిర్ 4, 0. ఇప్పుడు రెండింటిని కరెక్ట్గా స్కేల్తో మనం జాయిన్ చేసినట్లయితే సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఫస్ట్ లైను సెకండ్ లైను ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో అదే మనకి గ్రాఫ్ అవుతుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఫస్ట్ స్ట్రైట్ లైను సెకండ్ స్ట్రైట్ లైను ఎక్కడైతే మీట్ అయినాయో ఆ పాయింటే మనకి సొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మనం ఎక్స్ మీదకి చూస్తే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 2. అలాగే ఇప్పుడు ఈ పాయింట్ నుంచి వై మీదకి ఒకరు చూస్తే వై వాల్యూ 3. అంటే ఇక్కడ సొల్యూషన్స్ ఎవర్రా అంటే ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 3. ఈ రెండు కూడా మనకి సొల్యూషన్స్ అవుతాయి అన్నమాట. ఎలాగండి, రెండు లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక లైన్ కొడితే అది ఎక్కడ చూపిస్తుంది, అది 2 చూపిస్తుంది. అలాగే ఇప్పుడు ఈ రెండు లైన్స్ మీట్ అయిన పాయింట్ నుంచి మనం వై మీదకి ఒక లైన్ కొడితే అది ఎక్కడ చూపిస్తుంది, 3 చూపిస్తుంది. అంటే ఇక్కడ వై వాల్యూ ఏమో 3, ఎక్స్ వాల్యూ ఏమో 2. ఇవి సొల్యూషన్స్ అవుతాయి అనమాట. అంటే ఆర్డర్ పెయిర్ x, y = ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 3. ఇదే మనకు కావాల్సినటువంటి సొల్యూషన్. అయితే దట్స్ ఆల్. ఈ విధంగా మనం గ్రాఫ్ డ్రా చేయాలి. అయితే ఇంకోటి ఏంటంటే గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత మీకు స్కేల్ మెన్షన్ చేయమని చెప్పాను. ఆ స్కేల్ కూడా స్కేల్ మీకు తెలుసు, ఎక్స్ యాక్సిస్ మీద స్కేల్ అని తీసుకున్నాం. స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్. అదేవిధంగా స్కేల్ ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్. ఈ స్కేల్ కూడా రాయాలి ఖచ్చితంగా. సో ఇది ఫస్ట్ గ్రాఫ్. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ గ్రాఫ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. పాజ్ చేశారా? ఓకే. ఓకే.